ధన్యవాదాలు సార్. దేశానికే దిక్సూచిగా రాష్ట్రంలో డిజిటల్ విద్యా విధానాన్ని తీర్చిదిద్ది స్థితిమంతుల బిడ్డలకు దీటుగా పేదింటి పిల్లలకు డిజిటల్ విద్యా అవకాశాలు కల్పిస్తూ వారిని గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దున మీ ప్రయత్నాలు జగనన్న విద్యా దీవెన ద్వారా గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పాను అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ నేడు పామర్రు నియోజకవర్గంలోని 4347 మంది విద్యార్థులు 3.73 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 32,620 మంది విద్యార్థులకు 28.3 కోట్ల రూపాయలు, మొత్తం రాష్ట్రంలో 9,44,666 మంది విద్యార్థులకు 708.68 కోట్ల రూపాయలను బటన్ నొక్కి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేరుగా తల్లులు విద్యార్థుల జాయింట్ అకౌంట్లోకి జమ చేసినటువంటి సందర్భం ఇది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు స్థానిక శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ గారు, జిల్లా యంత్రాంగం తరఫున గౌరవ కలెక్టర్ గారు 1921లో మన జిల్లావాసి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి జాతీయ పతాక నమూనాను బహూకరించారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు భట్లపెనమర్రు నివాసి, ఈ జిల్లావాసి కావడం, వారు రూపొందించిన పతాక రూపాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి జ్ఞాపికగా అందజేశారు. గౌరవ శాసనసభ్యులు కృష్ణా జిల్లా ప్రసిద్ధి చెందినటువంటి కొండపల్లి జ్ఞాపికను గౌరవ ప్రజాప్రతినిధులందరి తరఫున జిల్లాకి వారు విచ్చేసిన సందర్భాన వారికి జ్ఞాపికగా అందజేస్తూ ఉన్నారు. ఈరోజు కృష్ణా జిల్లా నియోజకవర్గం కేంద్రమైన పామరులో జగనన్న విద్యా దీవెన ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గౌరవ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ జోగి రమేష్ గారికి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారికి, జెడ్పీ చైర్పర్సన్ జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్.
జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం